అర్చుమిల్లి గారు నమస్తే సార్. నమస్కారం అండి. సార్ మనకి గోదావరి జిల్లాలో ఒక చిన్న నానుడు ఉంది. ఆఖరి దెబ్బ ఉమ్. నూకలు జావా అని. దేనికి అనిపిస్తుందంటే ఇంకా ఛాన్స్ దొరకదేమో మళ్ళీ ఈ 2 వారాల్లోనే ఏమన్నా పాత పగలు లేదా ఏమన్నా ఇంకా తీరని పగలు కానీ పట్టింపులు కానీ తీర్చేసుకోవాలన్నట్టుగా ఉంది ఈ పల్నాడు కానీ పులర్తి నాని గారి మీద అటాక్ కానీ. దేనికంటే రేపు పొద్దున ఒకవేళ తెలుగుదేశం పార్టీ కనుక అధికారంలో వస్తే ఇప్పుడు ఇవన్నీ కుదరవు కదా అనే అనే ఒక వర్షన్ కూడా వినిపిస్తుంది. దానికి మీరు ఏకీభవిస్తారా? అసలు వాళ్ళు ఎప్పుడూ కూడా విధ్వంసకారి వీరప్పనులు అండి వాళ్ళ. ఓ, వాళ్ళ మైండ్ సెట్ ఎలాంటిదంటే పెత్తనం, అధికారం, దోపిడీ, సంపద, ఈ 4 లైన్ల మీద ఉంటారు వాళ్ళు. ఆ బ్యాచ్ అందరూ అంతే. అలాంటి మైండ్ సెట్ ఉన్న వాళ్ళే అతనితో ఇమిడుతారు. ఇమడలేని వాళ్ళు బయటకు పోతారు, లేకపోతే సైలెంట్గా ఉంటారు. ఇక్కడ ఎన్నికల జరిగిన తీరు, ఎన్నికల రోజు వరకు కూడా ఈ ఈ ఆఖరి ఈ సంవత్సరంలో చాలా మందికి బొమ్మ అర్థమైందండి. మీకు ఎమ్మెల్సీ ఎలక్షన్స్ వరకు వాళ్ళు చాలా ధీమాగా ధైర్యంగా ఉన్నారు. పట్టభద్రులు ఎమ్మెల్సీ ఎన్నికలు లాస్ట్ ఇయర్ జరిగినాయి కదా, అప్పటి వరకు ధైర్యంగా ఉన్నారు. అప్పుడు వాళ్ళకి మా తాపేశ్వరంలో మడత కాజా అని ఇంత పొడుగుంటుంది, అది పెట్టారు జనం. మా జిల్లా చాలా ఫేమస్ తాపేశ్వరం కాజా అంటారు. ఆ ఊళ్ళో తెగ చేస్తారు, కాజాలు అయ్యింది ఏమంటే. అలాంటి పరిస్థితుల్లో అప్పటి వరకు వైనాట్ 175 ఇలాంటి పేలాపన పేయలేరు. చంద్రబాబుని ఓడిస్తాం అది ఇది అని. అయితే అది ఒక రకంగా షాక్. అప్పుడు వచ్చి అస్సలు సిగ్గు లేకుండా, ఏమాత్రం బిడియ పడకుండా మా ఓటర్లు వేరే ఉన్నారు. ఎక్కడి నుంచన్నా చంద్రమండలాన్ని తీసుకొస్తాడా ఇడు ఓట్లు వేయించుకోవడానికి? వాళ్ళు ఎంత బరి తెగించున్నారంటే వాళ్ళ నోటికి ఏమొస్తుంది మాట్లాడుతూ ఉండేవారు. ఈ జనాలందరికీ అసహ్యం కలగడానికి కారణం ఏంటంటే ఏదో ఆడ మొహం ఏడుపు మొహం కింద ఉందని, లేదా అవకతవక పరిపాలన చేయడం, అవినీతి చేయడానికి కాదండి. ప్రతి చేష్ట అంటే ప్రతి కదలిక, వాడి వ్యవహారం అంతా కూడా జనాలకు వెగుటు పుట్టించేసింది. దానికి తోడు ఆ నాయకుడు అలాగుంటే ఆ గుంపు కూడా అలాగే ఉంటది. ఇప్పుడు కోతుల గుంపులో పెద్ద కోతి తోక ఎత్తుకుని పరిగెట్టేస్తున్నాం కూడా, ఈ చెట్టు నుంచి ఆ చెట్టు మీద దూకేస్తున్నాం కూడా, మిగతా కూడా అలా దూకేస్తూ ఉంటాయి. సేమ్ వీళ్ళందరూ అంతే. అయితే ఈ కోతులు ఎంటర్టైన్మెంట్ గా ఉంటది కానీ చూడటానికి, వీళ్ళు మాత్రం భయంకరమైన ఈ మమ్మీ సినిమాలో ఉంటాయి చూడండి, చిన్న చిన్న కీటకాల్లాగానే. మీకు ఆ మమ్మీ 2లో వీళ్ళంతా ఏదో పెద్ద పెద్ద తోటలో వెళ్తున్నప్పుడు వచ్చేస్తే పొలం అంటే గుచ్చుకుంటాను, చిన్న చిన్న బాణాలు వేస్తే అలాంటి వాళ్ళు వీళ్ళంతా. ఇలాగా వీళ్ళు ఏమో మనకి పైన ఉన్నవాడు సపోర్ట్ ఉంది కదా, బూట్లు నాకి పోలీసు వాళ్ళు ఉన్నారు, అధికారులు రెడ్డి బ్యాచ్ అందరం ఉన్నారు కదా. అంటే ఒక్క రెడ్డి గారిలే కాదు, మతం సంబంధించి, ప్రాంతాలకు సంబంధించి, ఈ ఎన్నాటికి అతీతంగా మనస్తత్వానికి ఏకభావజాలం. అంటే సేమ్ జగన్మోహన్ రెడ్డి ఎలాగ ఆలోచిస్తాడో అంతే పైశాచికంగా ఆలోచించే వాళ్ళు ఉంటారు కొంత. వాళ్ళకి ఇంకా మనకు చాలా నార్మల్ గా తిరిగేస్తూ ఉంటారు మనుషుల్లో. కొంతమంది మనతో పాటు తిరుగుతూ ఉంటారు, వాళ్ళ పైశాచిక ప్రవృత్తి మనకు కనపడదు. సడన్ గా వాళ్ళు ఏదైనా ఒక దుర్ఘటన, ఒక ఇన్సిడెంట్ చేసిన తర్వాత అయ్యి బాబు వీడు మన పక్కన తిరిగేటి ఎన్నాళ్ళని అనుకుంటాం. అలాంటి వాళ్ళు అన్నమాట వీళ్ళందరూ. జగన్ కూడా అలాంటి చాలా మనకు తెలియలేదు. అమాయకత్వమైన మోహం అది చూసి బేదరుపులు అరుస్తూ బేదగా మాట్లాడటం, సానుభూతి కోసం మా నాన్న మా బాబాయ్ ఇలాంటి మాటలు మాట్లాడుతుంటే అయ్యో పాపం అనుకుని ఊరు చాలా మంది తెలియదు కదా. ఇవన్నీ చూసిన తర్వాత ఈ ఇందులో తెలియని వాళ్ళు ఎవరంటే చాలా మౌనం పాటించిన వాళ్ళు. వాతావరణం అర్థమైపోయిన తర్వాత మౌనం పాటించిన వాళ్ళు, పార్టీ మారిపోయిన వాళ్ళు ముందుగా పడవ దిగేసి వెళ్ళిపోయారు వాళ్ళు. మిగతా వాళ్ళు ఏంటంటే ఇంకా గుడ్డిగా నమ్ముతూ ఉంటారు. మీకు కేజీఎఫ్ సినిమాలో వాళ్ళు ఉంటారు కదా బ్యాచ్, అలాంటి వాళ్ళు అమ్మటి అంతా వాళ్ళతో పాటు పోదాం అనుకుంటారేమో, మరి వాళ్ళకి ముందుగా వ్యవహరిస్తారు వాళ్ళు. ఎలక్షన్ దగ్గరికి వచ్చి కొలిది ఇంకో తప్పు ఏం చేసాడంటే చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్.
అది మాత్రం చాలా మందికి ఇవాళ ల్యాండ్ టైటిల్ యాక్ట్, లేకపోతే చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన 7,000 పెన్షన్ ఇస్తా అన్నాడు జూలై 1వ తారీఖుని, 4,000 పెన్షన్ చేసి 3 నెలలతో కలిపి 7,000 ఇస్తా అన్నాడు. ఈ కనపడుతున్నాయి మహిళలకి. యాక్చువల్ గానండి ఒక్కొక్క ఇన్సిడెంట్, ఒక్కొక్క సంఘటన, ఒక్కొక్క ఘటన ఒక్కొక్క రకంగా జనాలు మార్చింది జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా. ఇది ఓవర్ నైట్ మారింది కాదు. దాదాపు ఆఖరి 2 ఏళ్ళు, చివరి సంవత్సరం, చివరి 6 నెలల్లో ప్రజల్లో ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి ఈడొద్దురా మనకి, ఎట్టి పరిస్థితుల్లో దింపాలి, ఈడొద్దు మనకి చూడటం కూడా ఇష్టం లేదనేటువంటి భావనకు వచ్చేసారు. ఇది ఓవర్ నైట్ జరిగింది కాదు. ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి మీకు ఎందుకునే ఉన్నాను అనేటువంటి కాన్ఫిడెంట్ గా మాట్లాడుతూ చూస్తుంటే ఎవరికైనా ధైర్యం వస్తుంది కదా. కొంతమంది సరే డబ్బులు పడతాడేమో 5,000 10,000 పెట్టి కొనేసుకోవచ్చు, అందులో సగం దొబ్బేయచ్చని ప్లాన్ వేసుకున్నారు కొంతమంది. జనం కూడానే ఇతను 5,000 10,000 ఇస్తాడని ఎక్స్పెక్ట్ చేశారు. ఎన్నికల రోజు వచ్చేటప్పటికి వీళ్ళు కూడా 1,500 2,000 3,000 కన్నా పంచిపెట్టలేదు. ఆ మాత్రం ధీటుగా తెలుగుదేశం వాళ్ళు కూడా పంచిపెట్టేశారు. జనాల్లో అంటే ఈ ఓటింగ్ లో జగన్మోహన్ రెడ్డి ఓడిపోవడానికి కారణాలు, తెలుగుదేశం వాళ్ళు 1000 ఇచ్చిన వాళ్ళకి పెద్ద బాధ లేదు జనాలకి. ఎందుకంటే చచ్చినోడి పెళ్లికి వచ్చిందే కట్టమని పెద్ద పట్టించుకోలేదు. అది వాళ్ళ నుంచి ఎక్స్పెక్టేషన్ లేదు, ఎంతో కొంత ఇచ్చేర్లే సావని అనుకున్నారు. వాళ్ళకి ఎలాగా సానుకూలత ఉంది. అయినా సరే 1000 పడేసారు, లేకపోతే 1,500 పడేసారు, ఫోన్లేరా బాబు బాగానే ఇచ్చారు అనుకున్నారు. వీళ్ళు నుంచి 5,000 10,000 ఎక్స్పెక్ట్ చేశారు. వీడి దుబ్బేసిన డబ్బులు పోలిన ఉన్నాయి కదా, ఇసుక మీద మద్యం మీద అప్పులు తెచ్చిన దాంట్లో భూములు కొట్టేసి ఇలాగ రకరకాల మార్గాల్లో దుబ్బేసాడు. కాబట్టి 1,00,000 కోట్లు ఉన్నాయి వీడి దగ్గర. కాబట్టి ఓటికి 10,000 పెట్టినా కొనేసుకుంటాడులే అని లెక్కేశారు. 4 ఓట్లు ఉంటే 40,000 వచ్చేస్తే ఒక ఏసీ బుక్ చేసేసుకుందాం అనుకున్న రేషన్ కాలం, లేకపోతే ఇంకో బడ్జెట్ పెట్టేసుకున్నారు. ఎప్పుడైతే వీళ్ళు 1000 1,500 ఇచ్చేటప్పటికి వాళ్ళకి ఏదో బాకీ ఉన్నట్టు వాళ్ళు బాధపడిపోతున్నారు. బాకీ ఉండి బాకీ అప్పు తీర్చలేనట్టు వాళ్ళ మీద కోపం వచ్చేసిందంట. అది కూడా ఒక ఎఫెక్ట్. పైగా ఆఖరి నిమిషంలో అన్నమాట ఇది. అప్పటి వరకు రకరకాల దౌర్జన్యాలు, దుర్మార్గం, అరాచకం, వాళ్ళు బారు విరుచుకుని మాట్లాడడం, పక్కింటోడు వైసీపీ కూడా అయితే పక్కనోడి మీద దౌర్జన్యం చేయటం, ఊళ్ళో రౌడీజం చేయటం, ప్రతి గ్రామంలోనూ ప్రతి వీధిలోను పక్కింటోడితో సహా అందరికి ఈ సంగతి చూడాలరా, ఆయన దింపితేనే కానీ వీడు కోవాణ కదా అనేటువంటి ఫీలింగ్ వచ్చింది. అందుకని ఈ రకమైన సునామీ కింద జనం వచ్చి చేశారు. ఇది అనేక కారణాలు. ఇప్పుడు కర్ణుడి చావుకి ఏ కారణాలు, జగన్మోహన్ రెడ్డి ఓటమికి ఇవన్నీ కారణాలు, అనేక కారణాలు ఉన్నాయి. ఇదంతా కూడా స్వయంకృతం. అది ఇది ఎవరో పోరాటం అయితే చేశారు ప్రతిపక్షాలు. తెలుగుదేశం పార్టీ చేసిన పోరాటం ఆ పార్టీ చరిత్రలోని ఇది అపూర్వం. ఎందుకంటే ఇలాంటి దుర్మార్గమైన ప్రభుత్వాలు ఎప్పుడు చూడలేదు, నేను చూడలేదు, వాళ్ళు చూడలేదు. అర్థమైందండి. ఎందుకంటే ఇన్నాళ్ళు నేను చూస్తున్నాను, అనేక ఎలక్షన్స్ చూసాను, ఇంత దుర్మార్గం లేదు. రకరకాల మైక్రో లెవెల్లో కొన్ని ఫ్యాక్షన్ ఏరియాల్లో గొడవలు జరిగి ఎక్కడెక్కడున్నాయి. మొత్తం 294 నియోజకవర్గాలు ఉంటే అప్పుడు ఒక 5-6 చోట్ల జరిగింది. ఇప్పుడు అలాగేంటి ఎక్కడైనా అదే. ఎంత పీస్ఫుల్ గా ఉండే ఏరియాల్లో కూడా వీళ్ళు వికృత స్వరూపం. ఇప్పుడు డ్రాక్యులాకి చూడండి, ఆ రక్తం తాగిన వెంటనే పళ్ళు వచ్చేస్తాయి, అలాగ వచ్చేస్తుంది ఈ పార్టీలో చేరిన వెంటనే వాళ్ళందరికీ. డ్రాక్యులా సినిమాలు చూసారా మీరు? ఆ రక్తం పీల్చిన వెంటనే డ్రాక్యులా ఆడికి కూడా 2 కూరలు వచ్చేస్తాయి. అలాగే వీళ్ళు మారిపోతాం, ఒక్కొక్కడు అంటించేసారు. అలాగే ఈ 4-5 ఏళ్ళు అసలు బాబోయ్. ఇది ఒక ఈ ఫ్రస్ట్రేషన్ ఎప్పుడైతే పోలింగ్ సరళి చూసిన తర్వాత వాళ్ళకి అర్థమైపోయింది. అప్పుడు దాకా హోప్స్ ఉన్నాయి. చాలా మంది, సగం మంది ముందే హోప్స్ వదిలేసుకున్నారు. అందులో సగం మంది ఈ జగన్మోహన్ రెడ్డి ఏడు ముఖంతో పెట్టి మీటింగ్లు, జనాల స్పందన లేకపోవడంతో అందులో 25% హోప్స్ వదిలేస్తున్నారు. మిగతా 25% ఆ మధ్యాహ్నం వరకు జరిగిన పోలింగ్ సరళి చూసినారు, వదిలేసుకున్నారు. ఇంకప్పటి నుంచి ఈ అధికార మతంతో కొవ్వెక్కిపోయి వల్ల మతంతో ఉన్న పిన్నెల లక్ష్మారెడ్డి, వాళ్ళ బ్రదర్స్, పెద్దారెడ్డి, ఇలాంటి బ్యాచ్, రెడ్ల బ్యాచ్ కొంతమంది దాడులు తెగబడిపోయారు. అంతే ధీటుగా బ్రహ్మారెడ్డి, పలనాటి బ్రహ్మనాయుడుగా బాలచంద్రుడు కాదు బ్రహ్మనాయుడు అంటే. బాలచంద్రుడు వీరమరణం పొందాడు, బ్రహ్మనాయుడు మాత్రం విజయం సాధించాడు. అలా తిరగబడి ఇంటర్వెల్ తర్వాత ఫుల్ కోటింగ్ స్టార్ట్ చేశారు అన్ని చోట్ల కూడా. ఇది మరీ తట్టుకోలేకపోయారు. మర్నాడు మళ్ళీ దాడులు తెగబడ్డారు.
తరుగుతారని కొట్టారు. కాసు మహేష్ రెడ్డిని కానీ, నరసరాపేట శ్రీనివాస్ రెడ్డిని కానీ ఎవరిని ఉపేక్షించలేదండి. వల్లభనేని వంశీ కాలర్ పట్టేసుకున్నాడు అక్కడ, ఒక ఎమ్మెల్యే దవడమే కొట్టేసాడు, ఒక పౌరుడు. ఇలా అనేక ఇన్సిడెంట్ జరిగిపోయింది. దాంతో మిగతా వాళ్ళు కూడా సైలెంట్ గా ఉన్నవాళ్ళు కూడా ఊపి వచ్చేసింది. వీళ్ళందరూ ఎన్నాళ్ళు మనం కాగితం పుల్లు రైళ్లు పుల్లు అనుకుని మనం భయపడకూడదని. సత్తెనపల్లి కాన్స్టిట్యూన్స్ లో ఒక ఊళ్ళో మగోళ్ళు కర్రలెట్టుకెళ్తే ఆడవాళ్ళు సంచుల్లో రాళ్ళు వేసి పోగేసి చేరు కొట్టేంటారా పోబాళ్ళని. చూడండి, ఆ వీడియోలు బయట తిరుగుతున్నాయి. అంటే ఏ రేంజ్ లో రివోల్ట్ ఉందో. ఇలాంటి పరిస్థితుల్లో వాడు సిగ్గులేదండి, ఇంకా మనకు 175 వస్తాయి అంటున్నాడు. ఊళ్ళోకి నేను ఎప్పుడో చెప్పాను మీకు, వీళ్ళని కొడతారండి అని చెప్పాను. కుట్టారు లేదా? వాళ్ళు ఆదమరిచి ఉన్నప్పుడు, ఎన్నికలు అయిపోయిన తర్వాత ఈ గొడవలు ఉండవు అనుకున్నప్పుడు వచ్చి దాడి చేశారు. మనోళ్ళు టీడీపీ వాళ్ళు చెప్పింది ఏంటంటే, మనోళ్ళు వాళ్ళతోటి యుద్ధం చేశారండి, వాళ్ళు దొంగదెబ్బ తీశారండి మా వాళ్ళ మీద అని చెప్పాడు ఒక అతను. పులవర్తి నాని గారి మీద దాడి ఏంటి? ఎన్నికలు అయిపోయిన తర్వాత పరిశీలనకి వెళ్ళాడు ఆయన క్యాండిడేట్, ఆయన మీద రాడ్లు ఇచ్చుకుని దాడి చేశారు. పిన్నెల రామకృష్ణారెడ్డి వాళ్ళు ఇవాళ దాక్కున్నారంట, మరి నిజం ఒకటితో తెలదు కానీ వాళ్ళు మొత్తం మీద లేదు, కనపడతలేదు. పారిపోరు అని చెప్పేసి వార్తలు వస్తున్నాయి, పరారి అని. కాబట్టి ఈ ఎన్నికల్లో ఈ దౌర్జన్యాలు కానీ దుర్మార్గాలు కానీ ఎన్నాళ్ళు సాగమండి. ఎప్పుడు కూడా నేను ఫస్ట్ నుంచి చెప్తున్నాను, ప్రజల ఆగ్రహం ముందు ఎలాంటి నియంతైనా తల వంచాల్సిందే. మనం ప్రత్యక్షంగా ఇటీవల కాలంలో శ్రీలంకలో చూసాం. ప్రజా సమూహం తలుచుకుంటే ఇప్పుడు నీ జలంతో కూడా సునామీ వస్తుంది. సముద్ర గర్భం నుంచి పుట్టిన దావానలం అగ్నిపర్వతం బద్దలైతే సునామీ వస్తుంది, సముద్ర గర్భంలో ఉన్నది. అలాగే జలాలు సునామీ సృష్టిస్తాయి, అలాగే జనాలు కూడా సునామీ సృష్టిస్తారు. ఇది జన సునామీలో రాజకీయ పార్టీలు, నియంత్రణ రాజకీయ నాయకులు, అవినీతి పరులు ఆ సునామీలో కొట్టుకుపోతారు ఆనవాళ్ళు లేకుండా. రేపు అదే జరగబోతుంది, ఆల్రెడీ జరిగిపోయింది. రేపు ఫలితాలు వచ్చినప్పుడు తెలుస్తుంది, మనం చూస్తారు. ఇది అతిశయోక్తి కాదు, ఓవర్ కాన్ఫిడెన్స్ కాదు, ఇది ప్రత్యక్షంగా ప్రజల ముఖాలు చూస్తుంటే. నిన్న జగన్మోహన్ రెడ్డి లండన్ వెళ్తాను ఎయిర్పోర్ట్కి వెళ్ళాడు. ఆ ముఖాలు చూడండి ఎలా ఉన్నాయో పక్కన ఉన్న వాళ్ళు. లేకపోతే నేను మొన్న 175 వస్తాయన్నప్పుడు బొత్స సత్యనారాయణ గారు ఆవలంతా అటు ఇటు చూస్తున్నాడు, దిక్కు ఏటర్ బాబు చెప్తున్నాడు అండి. వాళ్ళు సిగ్గేస్తుంది రకంగా. ఇప్పుడు వస్తుంది సిగ్గు, ఎన్నాళ్ళో లేదు.